దేవుని యొక్క రాజ్యము. చక్కని ఆరాధన జరుగుతుంది. చాలా సంతోషంతో ఆరాధనలో అందరూ కూడా లీనమై ఉన్నారు. దుష్టుడు సాతాను వాడి యొక్క తంత్రాలు చూస్తున్నాం. ప్రయత్నిస్తున్నాడు. నెమ్మదిగా వాడి యొక్క ఆధీనంలో వారిని అందరినీ కబ్జా చేశాడు. వారందరికీ మైండ్ పనిచేయట్లేదు. వాడి కంట్రోల్లోకి వచ్చారు. వాడు ఏం చెప్తే అదే. ఒక మంచి కుటుంబం, దేవుని యొక్క సేవలో సాగుతున్న కుటుంబంలో ఎటువంటి రిజల్ట్ చూస్తున్నారు చూసారా? వారిద్దరూ చక్కగా ప్రార్థనలో ఉన్నారు, కానీ యవన బిడ్డ మాట వింటలేదు. చర్చికి వెళ్దామంటే రానంటుంది, సెల్ ఫోన్ చూస్తుంది. వాడికి అవకాశం దొరికింది దుష్టుడికి. ఇక మొదలు పెట్టాడు వాడి యొక్క తంత్రం. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసేజెస్ అన్నిట్లోని బానిసలుగా వాడి ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ విధంగా యవనస్త్రాలని పూర్తిగా వాడి యొక్క ఆధీనంలోని వచ్చాడు, వాడి కబ్జాలోని వచ్చాడు. మరొక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. లవ్, లోక ఆకర్షణతో అక్కడికి యేసుప్రభువు వారు వద్దు వెళ్ళొద్దని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వినకుండా ఆ లోక ఆకర్షణలో బందీలని వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నాం. అక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రేమ ముదిరి ఇద్దరికి మధ్యన గొడవ. ఆ గొడవలోని ఏ విధమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటే కొంచెం కూడా నెమ్మది లేని పరిస్థితి, చుట్టూ చీకటి, గొడవలు, దెబ్బలు. పూర్తిగా అవమానంతో నిండిపోయిన జీవితం, ఎవరికి చూపించుకోలేని మద్యం. ఇది మరొక జీవితం. మద్యం వద్ద
మమ్మల్ని విడిపించాలని ఆయన సిలువకు మేకలు కొట్టబడుతూ ఏ విధంగా ఆయన సిలువ వేస్తున్నారో చూస్తున్నాం. సాధారణుడు విజయ గర్వంతో ఇక నాదే, ఇక నా సొంతం అయిపోయిందని ఎంతో ఇంకా ఎక్కువగా వాడి యొక్క ప్రభావితరాన్ని యవనస్తులు చూపిస్తున్నాడు. ఇక తిరుగులేదు, అందరూ నా వశంలో ఉన్నారని అనుకుంటున్నాడు. ఇక నేను చెప్పిందే వాళ్ళ గొడవలు, కొట్లాట్లు. ఒక్క ఆమె వచ్చింది, ఒక్క యవనస్తురాలు నిలబడింది, పశ్చాత్తాపంతో ఏడుస్తుంది, క్షమించమని వేడుకుంటుంది. దుష్టుడు వాడి యొక్క ఉపయుక్తులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. వాడి యొక్క ఆలోచనలతో ఇంకా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాడు. అనుకుంటున్నాడు ఇది నా రాజ్యం, నేను చెప్పించే వేదం. ఇదే గర్వంతో నేను అందరినీ నా వశం చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈనాటి యవనస్తులు ఏ విధంగా దేవుడు తన బిడ్డల కొరకు తిరిగి లేచి వారి మధ్యలోనికి వచ్చాడు. నశించిన వారిని విడిపించటానికి తిరిగి మరలా క్షమించి ప్రేమించి ఒక తరుణాన్ని ఇచ్చాడు. ఇక అపవాది తంత్రాలు వారిపైన ఏమాత్రం పనిచేయటం లేదు. పునరుద్ధాన శక్తి బలముతో ఆయన తిరిగి అధికారముతో తన బిడ్డలను తిరిగి మొదటి యొక్క రూపము, మొదటి యొక్క ఆనందము, మొదటి ఆరాధనలోనికి వారిని తిరిగి ఆయన మహిమతో నింపాడు. ఇక దుష్టుని వల్ల ఏమీ కావట్లేదు, వాడి అధికారం అంతా పోయింది. ఇక నుంచి దేవుని రాజ్యం, దేవుని ఆరాధనలు ఆయన బిడ్డల ద్వారా తిరిగి మళ్ళా జరిగించబడుతున్నాయి. చప్పట్లు కొడుతూ ఆరాధనతో దేవుని ఎంతగా మరలా తిరిగి మొదటి ఆనందము, మొదటి యొక్క శక్తి బలంతో పూర్ణమంది ఆరాధన జరిగించబడటం అన్నది చూస్తున్నాం. దేవుని రాజ్యము ఆరాధనలతో, ఆనందముతో, సంతోషంతో, వెలుగుతో ఆయన మళ్ళా నింపాడు. అందుకే ఈ క్రిస్మస్ ఆయన తిరిగి మన మధ్యకి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరచుదాం. చప్పట్లు కొడుదాం.